అనిపించింది, ఆలోచింపజేశాను నేను. సింహాలు క్రూరమైన జంతువులు కదా, సింహాలు కుక్కలను చంపాల్సింది పోయి కుక్కలే సింహాలని చంపాయంట. ఇది వినటానికి విడ్డూరంగా ఉంటే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయాల్సిన మాట ఏంటో తెలుసా? ఆ సింహాలు ఎలాగైతే తన క్రూరత్వాన్ని మరిచిపోయాయో, ప్రేమను అలవరుచుకున్నాయో, మనుషులమైన మనం మాత్రము ప్రేమను మర్చిపోయి క్రూరత్వాన్ని పెంచుకుంటున్నాం. ఇప్పటి కాలంలో చూస్తే అక్క తమ్ముడు అనే ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు ఉన్నాయి. తల్లి కొడుకు అనే ఆ భేదం లేని మాటలు మాట్లాడుతున్నారు. తల్లికి గౌరవం ఇవ్వవలసిన వ్యక్తి తన తల్లిని చంపేసిన రోజులు ఇవి. నా కడుపున పుట్టాడు నా కొడుకు అని ఆలోచింపజేయవలసిన ఆ తల్లి తన కుమారుడిని చంపేస్తుంది. ప్రియుడి కోసం తన కుమారుడిని చంపేస్తుంది. ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నామండి. బైబిల్ తెలియజేస్తున్న మాట, భక్తులట ఆయనకు ఇష్టలట. ఈరోజు నీవు నేను కూడా ఆయన భక్తులముగా ఉందుముగాక. నిశ్చయంగా తద్వారా మన జీవితాలలో ఆయనకి ఇష్టలుగా ఉండటం ద్వారా మనము సమాధానము పొందుకొందుముగాక. దైవజనాంగమా, మొట్టమొదటిగా చదివించాను మీకు ఆ మాట. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం దొరుకుతుంది.